హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసమ్ అనంతపూర్ బ్లాగ్స్. అయాన్ష్ అయితే బైక్ కీస్ తీసుకొని వెళ్తున్నాడు, బైక్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఈరోజు ఏంటి మా ప్లాన్ అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ పూర్తి వీడియోని అయితే చూసేసేయండి. అయాన్ష్కి 2.5 years కూడా కంప్లీట్ అవ్వలేదు, కానీ ఆల్రెడీ బైక్ అంటే చాలా ఇంట్రెస్ట్ వాడికి. బైక్ తోలడం అంటేను. ఈరోజు మేమైతే ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాము మన అనంతపూర్లో కొత్తగా పెట్టిన జలకన్య ఎగ్జిబిషన్ చూడడానికి, రుద్రంపేట బైపాస్ దగ్గర. సో ఫ్యామిలీ అంతా రెడీ అయ్యేసి బయలుదేరేసామన్నమాట. ఇప్పుడు నేనైతే అక్కడ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయనేది పిన్ టు పిన్ మీకు పూర్తి అప్డేట్స్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసి మన రామ్నగర్ బ్రిడ్జ్ అనమాట. ఫ్లైఓవర్ ఉంది కదా రామ్నగర్లో, రామ్నగర్ బ్రిడ్జ్ త్రూ అయితే మేము వెళ్తున్నాము. చూడొచ్చు, ఈవినింగ్ వ్యూ అనేది చాలా అందంగా కనిపిస్తుంది మనకి. ప్లెజెంట్ వ్యూ అయితే ఉంది. ప్లస్ ఈవినింగ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువగానే ఉంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు అనమాట, కలర్ఫుల్గా లైటింగ్స్ అయితే సెటప్ చేసేసారు. బాగా చూడడానికి కూడా ఫుల్ ఐ ఫీస్ట్గా కనిపిస్తుంది అనమాట. మేము వెళ్ళేది ఆల్మోస్ట్ 6:30 6:45 ఉంటుంది టైము. అక్కడైతే ఆల్రెడీ చాలామంది అయితే వచ్చేస్తున్నారు. కార్స్, బైక్స్ చాలా అక్కడ పార్క్ అయితే చేసి పెట్టేశారనమాట. ఇక్కడ కొంచెం నాకు బాగా నచ్చింది, పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా అయితే ఇచ్చినారనమాట. ఒకరు బైక్స్ అనేది ఇది కాకుండా చాలా విశాలంగా పార్కింగ్ ఏరియా పెట్టారు. హైవే పక్కన ఉంది కదా, ఇంత ప్లేస్లో పెట్టడం చాలా బాగుందనమాట. తర్వాత నేనైతే టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళాను, టికెట్ అయితే తీసుకున్నాను. పర్ హెడ్ 100 రూపీస్. చిల్డ్రన్ అబోవ్ 5 years వాళ్ళకైతే మనం టికెట్ తీసుకోవాలి. చిల్డ్రన్స్ హూ ఆర్ బిలో 5 years అంటే 5 years కంటే తక్కువ ఉంటారు కదా, వాళ్ళకైతే ఎటువంటి టికెట్ అవసరం లేదు, ఫ్రీ ఎంట్రీ అయితే ఉంటుంది. సో మేము ముగ్గురం కాబట్టి అయాన్స్కి ఇంకా 5 years లేదు కాబట్టి 2 టికెట్స్ తీసుకున్నాను నేను. అలా టికెట్స్ ఇచ్చేసి లోపలికైతే ఎంటర్ అయిపోతేనే అయాన్స్కి ఆల్రెడీ చాలా బాగా నచ్చినట్టుంది, దిగి పరిగెడుతున్నాడు అనమాట. అలా అక్కడి నుంచి లోపలికైతే ఎంటర్ అయ్యాను. లోపలికి ఎంటర్ అవ్వగానే అక్కడైతే చూడొచ్చు అనమాట, చాలా సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు అందరూ. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి వైల్డ్ యానిమల్స్ అన్నీ పెట్టారు. ఎలిఫెంట్స్, పెద్ద పెద్ద అనకొండాస్, గాడ్జిల్లాస్, డైనోసార్స్ అన్నీ పెట్టారు. అక్కడి నుంచి మనం మెయిన్ గేట్లకి అయితే ఎంటర్ అవుతాం. ఇక్కడి నుంచి మన ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ కంటైనర్స్లో మనం చూడొచ్చు ఫిషెస్ అయితే పెట్టారు. చిన్న చిన్న స్మాల్ ఫిషెస్, కలర్ ఫిషెస్ మనం ఇప్పటి వరకు ఎక్కడ కూడా చూసుంటాము. అంత చిన్న ఫిషెస్ ఇన్ని కలర్స్లో చూడడం అయితే నాకైతే ఫస్ట్ టైం. ఇది చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. చూడొచ్చు మేము కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనేది. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఆపోజిట్ కంటైనర్లో ఇలా మనకి లెఫ్ట్ సైడు రైట్ సైడు 2 sides కంటైనర్స్లో అయితే ఫిషెస్ అయితే ఉంచినారు. ఇవి చూడండి, ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. దీనికైతే తోక ఒక రకంగా, దీని మౌత్ ఒక రకంగా అయితే మనం ఉంది. అట్లా డిఫరెంట్గా ఉన్నాయి ఫిషెస్ అన్నీ. వాటి నుంచి మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఇంకొక టైప్ ఫిషెస్ అయితే పెట్టినారనమాట. ఇవైతే చూడొచ్చు, చాలా ముక్కు అయితే చాలా లెంత్గా ఉంది దీనికి. ఇది ఒక టైప్ ఫిషెస్. దీని పేర్లు అయితే నాకు క్లారిటీగా తెలియదు, అందుకే పేర్లు అయితే నేను మెన్షన్ చేయలేదు. కానీ చూడడానికైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. దీనికి చూస్తే క్రొకడైల్ మౌత్ లాగా కొంచెం షార్ప్గా ముందుకైతే ఉందన్నమాట. ఫిషెస్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఆ ఫిషెస్ అన్నీ చూసి మనం కొంచెం ముందుకు వెళ్తే నెక్స్ట్ కంటైనర్ అనేది మనకి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ కంటైనర్లో వచ్చేసి ఇవి సిల్వర్ ఫిష్. చూడడానికి మనకి సిల్వర్ కలర్లో ఉన్నాయి, చాలా షైనింగ్గా కూడా ఉన్నాయి. ఇవి కూడా చిన్న ఫిషెసే. ఇవి నెక్స్ట్ చూస్తే మనకి వైట్ కలర్ ఫిషెస్, మొత్తం వైట్ గ్రే కలర్ ఫిషెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎంత వైట్ ఉన్నాయంటే మిల్క్ వైట్ ఉన్నాయన్నమాట. అంత వైట్గా ఉన్నాయి ఈ ఫిషెస్. చూడడానికి అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని రకాల ఫిషెస్. మనం మామూలుగా కాలువల్లో, నదుల్లో పట్టుకున్న ఫిషెస్ అయితే చూస్తుంటాము, దీనికి చాలా డిఫరెంట్గా ఉంది. అలా అక్కడి నుంచి మేము ముందుకైతే వచ్చేసినాం. ఇక్కడైతే చూసాను నేను, కొంచెం సిల్వర్ టైప్లో ఉన్నాయి ఈ ఫిషెస్ అన్నీ. చాలా చిన్నగా ఉన్నాయి, సిల్వర్ కలర్లో షైనింగ్గా కనిపిస్తున్నాయి. అవన్నీ ఒక కంటైనర్లో అయితే పెట్టారు. వీటన్నిటికీ ఫ్రెష్గా వాటర్ అయితే వదులుతున్నారు. సో అక్కడి నుంచి ఇది సెకండ్ లైన్లోకి మనమైతే ఎంటర్ అవుతాం. ఇక్కడ రాగానే మనకి ఏంటంటే మన ఓవర్ హెడ్ పైన కూడా, అంటే చుట్టూ మన సరౌండింగ్స్ పైన కూడా ఫిషెస్ అనేది పెట్టారు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఫొటోస్ తీసుకోవడానికి. ఇక్కడ ఒక ఆరెంజ్ ఫిష్ అయితే నేను చూసాను, దీన్ని స్పెషల్గా క్యాప్చర్ చేశాను. ఇంత పెద్ద అక్వేరియంస్లో ఇది ఒక్కటే ఆరెంజ్ ఫిష్ అయితే నాకు అక్కడైతే కనిపించింది.
సో అందుకే దాన్ని నేను స్పెషల్గా క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ ఓవర్ హెడ్ పైన ఉండడం కూడా మనకి ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి చాలా బాగుంటాయి. ఇక్కడ చూస్తే ఒక్కొక్క రకంగా ఫిషెస్ అయితే ఉన్నాయి. చాలా యాక్టివ్గా ఉన్నాయి ఫిషెస్ అన్నీ కూడా. ఫ్రెష్ వాటర్ అయితే పెట్టినారు దాంట్లో కోసము. సో ఇక్కడ మన పైన కూడా కదులుతున్న ఫిషెస్ చూడడం అయితే మనకు కొంచెం థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం వాళ్ళు ఇట్లా థ్రిల్ మూమెంట్స్ చూస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ మన వీడియోలో కూడా చూడొచ్చు. అందరూ ఎంత బాగా సెల్ఫీస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారో. ఫస్ట్ టైం అక్కడి నుంచే మనం ముందుకైతే వెళ్ళాము. ఈ వీకెండ్లో మీకు అనంతపూర్లో చూడడానికి అయితే ఈ ఎగ్జిబిషన్ అనేది అయితే బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఇంకొక వేరే టైప్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఈ చిన్నపిల్లలే కదా, పెద్దలు కూడా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నారు. నాకు ఈ ఫిషెస్ అయితే ఎస్పెషల్గా చాలా నచ్చాయి. చాలా స్లోగా కదులుతున్నాయి అండ్ చూడడానికి అయితే వెరైటీగా ఉన్నాయన్నమాట ఈ అన్ని ఫిషెస్లకి. అక్కడి నుంచి ఇది థర్డ్ లైన్లోకి అయితే మనం ఎంటర్ అవుతాం. థర్డ్ లైన్లో కూడా మనకి కంటైనర్స్లోనే ఫిషెస్ని అయితే పెట్టారు. ఇక్కడైతే చూడొచ్చు ఆల్రెడీ చాలామంది అయితే ఈ చూడడానికి అయితే వచ్చేసినారు ఎగ్జిబిషన్ అనేది. తర్వాత ఇది ఇంకొక టైప్ ఫిష్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే మనం అక్కడ చూడొచ్చు. ఈ ఫిషెస్ అయితే మీరు చూడొచ్చు. దీని మూతి అయితే కొంచెం వెడల్పుగా ఉంది అండ్ తోక కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇంకా మెయిన్ మనమైతే ఇక్కడ వచ్చేసినాం జలకన్యల దగ్గరికి. ఇదే ఈ ఎపిసోడ్లో హైలైట్ అనమాట. ఇక్కడైతే ఆల్రెడీ చాలామంది జనం అయితే గుమి కూడా వేసినారు. సో నేను కూడా నా బెస్ట్ వచ్చేది అట్లా క్యాప్చర్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. ఇక్కడ మనకి ఒక్కరు కాదు, ఇద్దరు జలకన్యలు అయితే ఉన్నారు. మీరైతే క్లియర్గా చూడొచ్చు. జలకన్య మనకి ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తుంది. సో వాళ్ళు ఎలా అంతసేపు వాటర్లో ఉంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఒక లవ్ సింబల్ కూడా ఇచ్చేసింది మన అనంతపూర్ పీపుల్ కోసం. తర్వాత వాళ్ళు రెస్టింగ్ తీసుకోవడానికి రెస్టింగ్ ఫుడ్స్ కూడా వాళ్ళైతే అక్కడ పెట్టినారనమాట. వాళ్ళు ఫ్లిప్ అయితే వేస్తున్నారు. చాలా బాగుంది ఫ్లిప్ అయితే. ఎంత ప్రాక్టీస్ చేశారో ఏమో అనిపిస్తుంది. వాళ్ళు అంతసేపు అలా ఫ్లిప్స్ చేయడం, వాటర్లో ఉండడం ఎస్పెషల్గా. మీరైతే ఇక్కడ ఇంకొక జలకన్యనైతే చూడవచ్చు. తను ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంతవరకు వాళ్ళ ఇక్కడ ఇద్దరు జలకన్యలు ఒక ప్లేస్కి అయితే వచ్చేసినారు. మీరైతే చూడొచ్చు అనమాట. ఈ అనంతపూర్లో ఫస్ట్ టైం ఇది పెట్టడం వల్ల ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా స్టార్ట్ అయ్యి 2 days అయింది. సో ఇంకా కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేస్తే చాలా ఎక్కువ మంది వస్తారు. నేను కూడా వచ్చేసి మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయో ఎస్పెషల్గా పిన్ టు పిన్ అయితే చూపించేసి ఒక మంచి ఫీల్ అయితే ఇవ్వాలనేసి నేను ఈ వీడియో అయితే ఇక్కడ మీకోసం అయితే చేస్తున్నాను. సో ప్లీజ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేసి నోటిఫికేషన్ అయితే ఆన్ చేసేసుకోండి. మన వీడియోస్ అయితే షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫ్లిప్ చేస్తున్న జలకన్యని అయితే మీరు చూడొచ్చు. వావ్ అంటే వావ్ అన్నట్లా ఫ్లిప్ అయితే చేస్తున్నారు. ఇంతవరకు నేను కూడా స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు బావుల్లో అక్కడ దుంకే వాళ్ళని స్పెషల్గా డైవ్ చేసే వాళ్ళని అయితే చూసాను. కానీ ఈ విధంగా ఫ్లిప్ చేసి చూడడం అయితే ఫస్ట్ టైం. సినిమాలో చూసినట్లే ఉంది. రియల్గా కూడా అట్లనే చేస్తున్నారు. ఏమాత్రం గ్రాఫిక్స్ లేకుండా మీరైతే ఇక్కడ జలకన్యని అయితే ఫుల్గా చూడొచ్చు అనమాట. మన కోసం తన హార్ట్ సింబల్స్ అయితే జలకన్య స్పెషల్గా ఇస్తుంది. అక్కడి నుంచి మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. అక్కడితో ఫిష్ ఎగ్జిబిషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి స్టాల్స్ అయితే ఉన్నాయి. ఈ స్టాల్స్లో కూడా మనకి ఏమేమి దొరుకుతాయి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకైతే పూర్తిగా చెప్తాను. ఇక్కడ ఫస్ట్ స్టాల్ ఇది. ఫస్ట్ స్టాల్స్లో మొత్తం లేడీస్ ఐటమ్సే ఉన్నాయి. వాళ్ళు హెయిర్కి వేసుకునే పిన్స్ కావచ్చు, బ్యాంగిల్స్ కావచ్చు, క్లిప్స్ కావచ్చు, ఇలా వెరైటీ కమ్మలు కావచ్చు, స్టడ్స్ కావచ్చు, ఇట్లా స్పెషల్గా ఉన్నాయి. తర్వాత పిల్లల కోసం ఇక్కడ వాటర్ గేమ్స్ కాదు, వాటర్ వస్తాయి కదా, బబుల్స్ వస్తాయి కదా, అవి అయితే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టాయ్స్. ఇది ఇక్కడ చిన్నపిల్లలకైతే టాయ్స్ అనేవి దొరుకుతాయి. చాలా బాగున్నాయి. టాయ్స్ కూడా రీజనబుల్ ప్రైజే అనిపించింది నాకైతే. ఇక్కడైతే చూడొచ్చు మీరు డ్రై ఫ్రూట్ షాప్ అయితే ఉంది. ఏ డ్రై ఫ్రూట్ తీసుకున్నా 20 రూపీస్ అన్నారు. నేనైతే ట్రై చేయలేదు. తర్వాత అయితే ఇది బెడ్షీట్స్, పిల్లో కవర్స్, ఫ్రిడ్జ్ కవర్స్, మ్యాట్స్, టవల్స్, ఇవన్నీ అయితే వెరైటీగా కొత్త డిజైన్స్లో అయితే ఇక్కడ ఒక స్టాల్ అయితే పెట్టినారనమాట. దానికి ఆపోజిట్లోనే ఏదో పెట్టారు. తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాంగిల్స్ స్టాల్. ఇది ఇక్కడ లేడీస్కి కలర్ బ్యాంగిల్స్ అయితే దొరుకుతున్నాయి. చాలా బాగుంది, కలర్ఫుల్గా అయితే ఉంది ఎగ్జిబిషను. మా వాళ్ళు అయితే అక్కడ షాపింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ స్టాల్. ఇక్కడ మనకి రెడీమేడ్ దొరుకుతాయి, ప్లస్ క్లాత్ కూడా దొరుకుతుంది ఆల్రెడీ ఎంబ్రాయిడరీ చేసినది. నేనైతే ఇక్కడ వీళ్ళని అడిగాను ఎంత ఉన్నాయి కాస్ట్ స్టార్టింగ్ అనేసి. వీళ్ళు 800 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 225 దాకా దొరుకుతాయని చెప్పేశారు. అక్కడి నుంచి మనమైతే లోపలికైతే ఎంటర్ అయిపోతాం. ఇక్కడైతే గేమ్స్, మన గన్ షాట్ గేమ్స్, బెలూన్స్ని గన్ షాట్తో కొడతాం కదా, అలా కొట్టేస్తే వాళ్ళు గిఫ్ట్ ఇస్తారంట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక గేమ్, ఆ కనిపించిన గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని 3 balls ఇస్తాడు 50 రూపీస్కి.
3 బాల్స్ టచ్ చేయాలి. ఆ గ్లాస్ కింద పడినా పడకపోయినా 3 బాల్స్ గ్లాస్ని టచ్ చేస్తే మనకు ఒక హార్ట్ సింబల్ అయితే ఇస్తారంట. ఇక్కడ చిన్నపిల్లలకైతే కొంచెం గేమ్స్ అయితే బాగున్నాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి చాక్లెట్ బ్రెడ్. ఇది నాకు అంతగా ఏం అనిపించలేదు, నేను టేస్ట్ చేశాను, బట్ కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. తర్వాత రైడ్స్, చిన్నపిల్లల కోసం రైడ్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చూడొచ్చు, మేము అయాన్స్ని అయితే ఒక కార్లో అయితే కూర్చోపెట్టేసినాము. ఇక్కడ డిఫరెంట్ రైడ్స్ అయితే చిన్నపిల్లలకు ఉన్నాయి. ఇది వచ్చేసి కార్స్ అండ్ బైక్స్ రెండు ఉన్నాయి ఇందులోను. అందులో కూర్చోపెట్టేస్తే వాళ్ళు అనేది మాన్యువల్గా తిప్పుతారు. నేనైతే ఫస్ట్ టైం అయాన్షన్ తీసుకొని ఇట్లా ఎగ్జిబిషన్కి రావడం, భయపడతాడు ఏమనేసి ఎలక్ట్రికల్ దాంట్లో కాకుండా మాన్యువల్గా రొటేట్ చేసే దాంట్లో అయితే కూర్చోపెట్టినాను. బట్ నేనే షాక్ అయిపోయినాను, వాడేం భయపడట్లేదు, నేనే భయపడ్డాను ఫస్ట్ అని. చాలా బాగా ఏం చేస్తున్నారు. పిల్లల కోసం అయితే ఇక్కడ చాలా మంచి రైడ్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ బిలో 3 years కిడ్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ టైం ఇట్లా చూసేవాళ్ళు, వాళ్ళైతే చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు. సో మీ పిల్లలు ఎవరైనా ఉంటే మీరు తీసుకొని ఈ వీకెండ్ అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళి ఎంజాయ్ అయితే చేసేయచ్చు అనమాట. ఈ రైడ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 50 రూపీస్. సో అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది కాబట్టి ఈ రైడ్ అయితే చేసేయచ్చు. తర్వాత అక్కడ మనం జాయింట్ వీల్ అయితే చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది జాయింట్ వీల్ కూడా. సో ఎవరైతే కొంచెం డేర్గా ఉంటారో, హార్ట్ పేషెంట్స్ అట్లా ఉంటే వాళ్ళు ఎక్కకపోవడమే మంచిది అట్లాంటివి. సో ఇక్కడైతే చూడొచ్చు, చిన్నపిల్లలు ఆల్రెడీ ఎంజాయ్. తర్వాత ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడైతే ఏర్పాటు చేసినారనమాట. నాకు ఇది కొంచెం డిఫరెంట్గా ఉండి ఇది ఏంటని అడిగాను. ఇది బాహుబలి అప్పడం అని చెప్పాడు. అలాగే మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీ, ఇక్కడ డిఫరెంట్ ఫుడ్స్ అయితే చాలా బాగున్నాయి. మేము కూడా టేస్ట్ చేసాము. తర్వాత వాటర్ బాటిల్స్ కూడా అక్కడైతే దొరుకుతున్నాయి, నో ప్రాబ్లం. పర్ బాటిల్ 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ చిన్నపిల్లల కోసం ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. మేమైతే అయాన్స్కి ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు, దాన్ని తినుకుంటా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఇదైతే మన ప్రమోషనల్ వీడియో అయితే ఏం కాదు, జస్ట్ మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా, అక్కడ ఏమేమి ఉంటాయో మీకు అందరికీ చూపించి, ఇన్ కేస్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ వీకెండ్ అయితే ప్లాన్ చేసుకుంటారు అనేసి ఒక ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో అండ్ అక్కడ డస్ట్బిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసినారు. చాలా క్లీన్గా హైజీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు. ఏం చూస్తున్నారు అనేసి నేను కూడా వెళ్ళి వీడియో అయితే క్యాప్చర్ చేశాను. ఇక్కడ చూస్తే ఫ్లిప్ రైడ్ అనేది మాదిరి ఉంది. ఇది నాకు దీని పేరు అయితే ఎగ్జాక్ట్గా తెలియదు, ఎవరికైనా తెలిస్తే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. బట్ చాలా భయంగా అయితే అనిపించింది. అదొక్కసారి పైకి వెళ్ళి రొటేట్ అయ్యి ఫ్లిప్ అవుతుంది, అప్పుడే నాకు సడన్గా భయమైంది. చూడండి, మీరైతే చూడొచ్చు, ఇది మనకి ఉల్టా తలకిందలుగా అయితే చేస్తుంది. అక్కడ చాలామంది అమ్మాయిలు అయితే కూర్చున్నారు, ఎంజాయ్ చేద్దామని అయితే ఫస్ట్ ఎక్కారు. బట్ వాళ్ళ పరిస్థితి చూస్తే నేనైతే జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒక్కరి నోట్ల నుంచి కూడా మాట రావట్లేదు, ఎవ్వరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనిపించట్లేదు, ఫుల్ భయపడుతున్నారు. అబ్బాయిలు అయితే కొంచెం మాట్లాడుతున్నారు కానీ అమ్మాయిలు అయితే చాలా భయపడినారు. అన్ని ఫ్లిప్స్ చేసే ఇంకేమన్నా ఉంటుందా, తిన్నది మొత్తం ఆడే బయటకు వచ్చేస్తుంది. అంత ఎవరైనా డేర్ చేయాలనే వాళ్ళు ఉంటే కొంచెం ఈ రైడ్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఆపేశారు, ఒకసారి మీరైతే వాళ్ళని చూడండి. అయ్యో బాబోయ్ దిగిపోతున్నాం రా బాబు అన్నట్లా ఫీల్ అయితే వాళ్ళు అవుతున్నారు. నాకైతే నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందం సీనే గుర్తొచ్చింది. ఆ ఆంటీని చూడండి ఒకసారి. తర్వాత నాకు కూడా హైట్లో వర్క్ చేయడం అనేది తెలుసు కాబట్టి, నేను విండ్ టర్బైన్స్లో వర్క్ చేస్తాను కాబట్టి ఏముంది లేదు, మనం చూడని హైటా, ఆల్రెడీ మనం 300 మీటర్స్ పైన వర్క్ చేస్తాము అనేసి ట్రై చేద్దామనేసి ఎక్కినప్పుడు బాగానే జాలీగానే ఉంది. అలా 2 ఫ్లిప్ తీసుకున్నాయా నా హార్ట్ బయటపడిపోయింది. మొత్తం ఎంత భయమైందంటే అంత భయమైంది. అక్కడి నుంచి అది రైడ్ అయితే తొందరగా కంప్లీట్ చేసుకొని కాటన్ క్యాండీ అయితే తింటున్నాడు అయాన్ష్. ఇక్కడ కాటన్ క్యాండీ ఇక్కడ రీజనబుల్గానే ఉంది, 30 రూపీస్ తీసుకున్నారు. అలా ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ చేసేసి మా ఫేవరెట్ హోటల్ రాఘవేంద్ర హోటల్ ఉంది ఇక్కడ టవర్ క్లాక్ పక్కన, మనకు పోలీస్ కాంప్లెక్స్ ఉంది కదా, ఆ పోలీస్ కాంప్లెక్స్లో అయితే ఈ హోటల్ అయితే ఉంటుందన్నమాట. మేము ఎప్పుడు అక్కడే టిఫిన్ చేస్తుంటాను. సో ఈరోజు డిన్నర్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసేసాము. ఇక్కడ రాధాకృష్ణుల బొమ్మ అయితే చూడడానికి చాలా బాగా కనిపించింది, అందుకే ఇది స్పెషల్గా నేను క్యాప్చర్ అయితే చేశాను. సో అక్కడి నుంచి ఈరోజు ఎగ్జిబిషన్ ప్లాన్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే బయలుదేరినాం అనమాట. సో ఇది చూడొచ్చు, ఇది మన సుభాష్ రోడ్డు. ఆల్మోస్ట్ టైం అప్పటికే 9:45 అలా అవుతుంది. షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు. ఇక్కడ ఒక ఆఫర్ అయితే జరుగుతుంది శోభా డ్రెస్సెస్లో. సో ఆ శోభా బొటిక్లో ఆఫర్ ఉంటే మేము